పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో, నీటి ట్యాంకర్లతోనే రైతులు అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందర పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు. ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు. అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు. ఈ నీళ్ళు అడిగితే, కరెంట్ అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇదేం దౌర్జన్యం అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు పుట్లధాన్యం పండించేటువంటి రైతులు ఆ పంటల్ని జీవాలకు మేపాలంటే ఎంత బాధ, ఎంత శోకం, ఎంత వేదన ఉండాలి రైతుకు. తన కళ్ళ ముందే తన పంట పోతా ఉంటే ఇన్ని జరుగుతున్నాయి. మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనీసం సందర్శన చేసి రైతులకు సాంత్వన కల్పించేటువంటి 4 మాటలు మాట్లాడి ధైర్యం చెప్పిపోయిన ఒక్కడైనా చేస్తున్నాడనండి? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అసలు రైతులు పట్టించుకుంటాడు ఎవడు ఉండడా? మేము పోయి మాట్లాడితే రాజకీయం చేస్తామంటారు. మీరు ఉన్నది ఎందుకు అధికార పార్టీ? సాంత్వన కల్పించాలి కదా రైతులకు. అదే ఎండింది పరిస్థితి, ఇది, నేను ఏ రకంగా నన్ను ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేము చర్చ చేస్తాం, దీని మీద ఏదన్నా ఒక ఉపాయం కనుక్కుంటాం, చెప్పాలి కదా, భరోసా ఇవ్వాలి కదా. లేదు. అకాల వర్షాలు వచ్చినాయి, వడగళ్ల వాన పడ్డది, వడగళ్ల వానకు పంట నష్టం జరుగుతూ ఉంది. అది ప్రకృతి విపత్తు, మీ చేతులు లేదు, మా చేతులు ఎవరి చేతులు లేదు. మేము దాని మీద విమర్శిస్తలేము. ఒకటే ఏం చెప్తున్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో, మార్చి మొదటి వారంలో వడగళ్ల వానలు వచ్చినాయి. 2 దఫాలుగా వచ్చినాయి. నేను వ్యవసాయ శాఖ మంత్రిని. ఫస్ట్ డే వికారాబాద్ ప్రాంతంలో నేనే పర్యటనకు పోయిచ్చిన. ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆనాడు వికారాబాద్ ప్రాంతంలో చాలా భారీ వర్షం పడ్డది. టమాటా తోటలు కానీ, మామిడి పూత కానీ, పిందె కానీ, కూరగాయలు కానీ పెద్ద ఎత్తున ధ్వంసం అయినాయి. ఒకసారి పోయిరా అంటే అర్జెంటుగా పోయొచ్చు. పోయి వచ్చినామో లేదో మరుసటి నాడే మహబూబాద్, నర్సంపేట ఆ ప్రాంతం అంతా కూడా అతలకుతలం అవుతుంది. పరకాల ఇదంతా కూడా సాక్షాత్తుగా ముఖ్యమంత్రి గారు అన్నారు నేనే వస్తాను పదా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారే బయలుదేరు. వాస్తవంగా నాకు అప్పుడు చేయి ఆపరేషన్ ఏంటి, అంతకు 6 రోజుల ముందే, 5-6 రోజుల ముందే భుజం ఆపరేషన్ అయ్యిండే. అయినా రైతులకు మించినటువంటి గొప్ప పని ఇంకేముండదు అని చెప్పి పోయినాం, మాట్లాడినాం, సాంత్వన కల్పించినాం, చెప్పినాం రైతులకు. మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఉంటుంది. పునరావాస చర్యలు కొన్ని చేపడతారు. మొత్తం నష్టపరిహారం ఇచ్చేటువంటి విధానం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. కనీసం మనకు కొంత మేలయ్యేటువంటిది ఆలోచన చేద్దామని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఉండేటువంటి నామ్స్ పాటిస్తే ఎకరాకు 2,500, 3,000, 3,700 కంటే ఎక్కువ రాదు ఏ పంట అయినా. ఇప్పుడు ఈ దేశంలో అమల్లో ఉండేటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి విపత్తుల చట్ట పరిధిలో ఇవ్వదలుచుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆయా పంటల బట్టి 2,500 నుంచి 3,700 కంటే ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు రైతు పక్షపాతి కాబట్టి ప్రభుత్వంలో 1,000 కోట్లు ఖర్చు చేస్తుంటాం, రైతులకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన ప్రయారిటీ రైతు ప్రయారిటీ ప్రభుత్వం కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు ఇద్దామని చెప్పి ధైర్యంగా ఆనాడు డెసిషన్ తీసుకొని జీవో విడుదల చేసినాం. 13th మార్చికు జీవో ఇష్యూ చేసినాం. సేమ్ డే 1,300 కోట్లను మంజూరు చేసినాం. ఆ తర్వాత మిగతా డబ్బులు కూడా పంటల్ని అన్ని కూడా ఎనుమరేట్ చేసుకొని రైతాంగానికి ముట్టించినాం. ఆయన ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ, ఆయన ఏం మాట్లాడింది ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న నాయకులంతా ఏం మాట్లాడిండ్రు? 10,000 ఏంటికి సరిపోతుంది, ఎకరాకు ఏంటికి సరిపోతుంది, 10,000 బిచ్చమిస్తున్నారా అని మాట్లాడిండు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం, మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏదైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా
ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవం తీసుకురండి. రైతాంగానికి మించినటువంటి శ్రేయస్ ఇంకేముంటుంది? మొత్తం రాష్ట్రం అన్నదాతలు కదా, 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సేద్యాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. చేయండి, డిక్లేర్ చేయండి. వడగళ్ల వానకు పాత జీవ పద్ధతులు ఏంటి, ఇప్పుడు పంటలు ఎండిపోయినటువంటి కరెంట్ లేక నీళ్లు లేక ఎండిపోయినటువంటి రైతులకు ఏమిస్తారో ప్రకటించండి. అదే 10,000 ఇస్తారా, ఇంక ఎక్కువ ఇస్తారా? మాకంటే మేము సిపాయిలం మనగాలం అని చెప్పుకుంటారు కదా, మరి మాకంటే ఎక్కువ ఇచ్చు నిరూపించుకోండి. రైతుల వద్ద మీ చిత్తశుద్ధి చాటుకోండి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుల్ని ఆదుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం. ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా, జాప్యం జరగకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి. పంటలు ఎండినటువంటి వాళ్ళు బాధ అనిపిస్తుంది. అసలు మేపుతుంటే ఇంకో దిక్కు గుండెల్లో మంట చెలరేగి రైతాంగం తాము పెట్టినటువంటి పంట